గో అక్రమ రవాణా అయితే చాలామంది హిందూ సంఘాల నాయకులు దాంతోపాటు గో రక్షక్ దళకి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే అడ్డుకోవడం జరుగుతూ ఉంది. అసలు ఈ గోవులకు సంబంధించి ఎవరు పరిరక్షించాలా, ఒకవేళ ఇట్లాంటి అక్రమ రవాణాని ఎవరు ఆపాలా లేకపోతే ఎవరు కట్టడి చేయాలనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. మరి దీనిపైన పోలీస్ ఆఫీసర్సే మరి దీనిపైన నిఘా పెట్టాల్సిన అవసరం ఉందా, లేకపోతే చెక్ పోస్టులు దాదాపు ఇండియా వైడ్గా కూడా ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో కూడా మనకి పెద్ద పెద్ద చెక్ పోస్టులు ఉంటాయండి. సో చెక్ పోస్టులలో ఇదంతా కూడా ఎట్లా అంటే ఒక చెక్ పోస్ట్ దాటి ఇడదానికి వస్తుందంటే ఎంత దారుణ పరిస్థితిలో ఉన్నాం అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. మామూలు పర్వంలో ఆ మోజులో పడి ఆ పైసాకు అలవాటు పడి ఇవాళ ఇట్లాంటి గోమాతల్ని కూడా మనం అమ్ముకునే పరిస్థితిలో ఉన్నాము. ఒక వెహికల్ మన చెక్ పోస్ట్ దాటిందంటే ఖచ్చితంగా మనం అమ్ముడిపోయినట్టే. సో సిగ్గు తెచ్చుకోవాలా ఖచ్చితంగా. దానిపైన ఖచ్చితంగా ఎవరైతే ఐపీఎస్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, దాంతోపాటు ఇది వెహికల్లో తీసుకొని వస్తున్నారు. దాంట్లో దాదాపు 20 నుంచి 25 ఆవులు 30 ఆవులు తీసుకోబోతా ఉన్నారు. ఓవర్ వెయిట్ పైన కూడా మనం మాట్లాడుకోవాలా. సో వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ని పట్టుకున్న తర్వాత ఆర్టీఓలు కావచ్చు, దాంతోపాటు ఎవరైతే అధికారులు ఉన్నారో వారు దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకున్నారో అనే దానిపైన కూడా మనం మాట్లాడాలి. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఇందూరుకి సంబంధించినటువంటి బీజేపీ లీడర్స్ అయితే ఉన్నారు, కొంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు. అన్న మీరు చెప్పండి, ఏమని వచ్చింది మీకు ఇన్ఫర్మేషన్? నిన్న సాయంత్రం మన గోసేవ చేసే మన అభ్యర్థి శివాజీ మరియు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ రాగానే వీళ్ళు చెక్క నుండి దాని వెనకాల వెళ్ళిన తర్వాత వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అందులో ఆవులో ఉన్నాయని అనేసరికి ఆ వెహికల్ని ఆపబోతే ఆ వెహికల్ మనవాడి మీదకి యాక్సిడెంట్ చేయడానికి చూసేసి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళని ఏమన్నారంటే డైరెక్ట్ వీళ్ళకి అవరా కొయ్యడానికే తీసుకెళ్తున్నాము, మీకు ఎవరు అనగానే వాళ్ళ ఇద్దరి మధ్యలో గొడవ జరగడం వల్ల ఒక అభ్యర్థి అంటే వెహికల్ అభ్యర్థికి షెడ్ చినిగిపోవడం జరిగింది. ఆపై ఆ వెహికల్ని తీసుకొచ్చి పోలీసులు రాగానే వెహికల్ని తీసుకొచ్చి మన పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టారండి. వాళ్ళపైన కేసు వేశారు, మరి వీళ్ళపైన కూడా కేసు వేశారట. సో ఆ మాట అనడం వల్లనే వీళ్ళు ఎదురుదాడి చేయడం జరిగింది అక్కడ. అదే విషయము మనం ఐపీఎస్ సార్తో కూడా మాట్లాడాము. సో వీళ్ళ మీద కేసు చేయడము, వాళ్ళ మీద ఓవర్లోడ్ కేసు కూడా చేశారండి. ఓవర్లోడ్ కేసు యాక్చువల్లీ 18 ఆవులు ఉన్నాయి, ప్లస్ ఆ వెహికల్ సీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ యాజ్ పర్ ద నార్మ్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు సార్. ఓవర్లోడ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మొన్న కూడా మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి దాదాపు 25 ఆవుల్ని కూడా పట్టుకోవడం జరిగింది. సో ఇది మరొక ముందే ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్లు అంటే ఇట్లాంటి వెహికల్స్ మనకి ఇవాళ ఒకటి కనబడదు, కానీ కనబడని ఎన్ని ఉన్నాయి. సో ఎవరైతే ఈ వెహికల్స్ని పట్టుకునే విషయంలో పోలీసులు ఎందుకు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు, నిద్రపోతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఏంది అసలు అండి? ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ వెహికల్లో ఆవులు కూడా లేవు. ఎక్కడ పోయినా అని ప్రశ్నిస్తే కూడా దానికి క్వశ్చన్ మార్కే. ఈవెన్ ఐపీఎస్ఆర్ కూడా క్వశ్చన్ మార్కే పెట్టాడు. అది ఇంకా ఇట్లాంటి సంఘటనలు మేమే ఒక 20-25 సంఘటనలు చూసామండి. తెల్లారి వెళ్ళంగానే ఆ ముస్లిమ్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళతో మాట్లాడుకుంటారు, ఏం మాట్లాడుకుంటారో తెలియదు. చూసేసరికి ఆవులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, అన్నీ వెళ్ళిపోతాయి. అన్న మీరు చెప్పండి, ఇక్కడికి యాజ్ అ పొలిటీషియన్గా ఒక బీజేపీ నాయకులుగా మీరు వచ్చినారు. సో ఎవరైతే మీ పైన భరోసాతో ఉన్నటువంటి వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి వచ్చారు. సో ఎవరైతే వెహికల్ నడిపే వాళ్ళు కావచ్చు, దాంట్లో క్లీనర్స్ కావచ్చు, వాళ్ళు అడ్డమైన సైన్స్ చేయడము లేకపోతే రెచ్చగొట్టినట్టు మాట్లాడడం ఇదంతా కూడా చేస్తున్నారు. కాబట్టే ఎవరైతే హిందువులు రెచ్చిపోయి కొడతా ఉన్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఆబ్వియస్లీ కొడతారు కూడా, ఎందుకంటే సామరస్యంగా మాట్లాడుకోవడం, లేకపోతే మీకు పర్ఫెక్ట్గా మీకు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి మీరు చూపించుకొని మీరు వెళ్ళిపోవడానికి దానికి ఏం ప్రాబ్లం లేదు. సో ఆపకపోవడం వల్ల ఇదంతా కూడా ప్రాబ్లం అయితే అవుతుంది. సో మీరు ఏం చెప్తారు దీని గురించి? ఎవరైతే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఎలాంటి గొడవలు ఉండవు. యాక్చువల్లీ పోలీసులు ఇట్లాంటి అక్రమ రవాణా గత వారం రోజులుగా మహారాష్ట్ర మీదుగా వస్తున్న వెహికల్స్ని అక్కడున్న చెక్ పోస్టులలో ఎప్పటికప్పుడు వాళ్ళు చూసుకుంటూ జెన్యున్గా ఉన్న వెహికల్స్ పంపించాలి. పర్మిషన్ లేకుండా ఉన్నదానికి వాళ్ళు అక్కడే బట్టి ఫైన్ వేయడమో దానికి సంబంధించిన శిక్ష చేయడమో ఏదో వాళ్ళు చూడాల్సిన పనిని హిందూ గోరక్షక సేవా సమితి పిల్లలు వాళ్ళు సమాజంలో అన్ని పనులలో ముందుంటారు. ఎటు పోతే వాళ్ళు ముందుంటున్నారు కదా అని చెప్పేసి వాళ్ళ మీద ఎన్నో అబండాలు చేయడం జరుగుతుంది. ఈ అబండాల వల్ల వాళ్ళు సేవలో ఉండి కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకొని అధికారులు ఇవాళ మేము టౌన్కి వస్తే సిపి గారు స్ట్రిక్ట్ ఇంట్రడక్షన్స్ అనేటివి స్ట్రిక్ట్గా ప్రాబ్లం క్రియేట్ కాకముందు ఈ పరిస్థితులను బట్టి దాన్ని క్రియేట్ కాకుండా చూడాలి. అది స్ట్రిక్ట్లీ ఇంట్రడక్షన్స్ అంటే
ఒక వర్గానికి పనిచేస్తున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఇది ఇంకొక విషయం ఏంటంటే, ఒక కుక్కను చంపితే అడిగే రోజుల్లో మనం ఉన్నాం. పవిత్రంగా భావించేటువంటి దాదాపు 130 కోట్ల మంది భారతీయులు అతి పవిత్రంగా భావించే గోమాతని ఇంత దారుణంగా అక్రమ గౌరవన చేసేసి వాడిని కొట్టడము ఇట్లాంటివి చేసిన తర్వాత ఏ హిందువు అయినా ఖచ్చితంగా రక్తం మరిగిపోవాల్సిందే. సో ధర్మరక్షణ కోసం ఇంత చేస్తూ ఉన్నారు. వీళ్ళపైన అక్రమ కేసులు పెట్టడం, భయపెట్టడం, ఇట్లాంటివి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఎస్, చాలా బాగా రేరు. ఇప్పుడు నిజామాబాద్లో నుంచి పడితే తెలంగాణ కానీ మొత్తం టోటల్ దేశం మీదుగా కుక్కల స్వైర విహారం నడుస్తుంది. ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఎంతోమంది పిల్లలు కుక్క కాటు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కుక్కల్ని నియంత్రణ చేసే ప్రయత్నంలో కూడా అధికారులు లేరు. కానీ ఆ పనిని వీళ్ళు సొంతగా కష్టపడి గో సేవకులు గోమాతని కాపాడాలనే ఉద్దేశంలో సేవా కార్యక్రమంలో పోతే వీళ్ళకు ఎదురు దెబ్బలు తగులుతుంది. అధికార యంత్రాంగం అనేది పూర్తిగా వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. దీని మీద ఎప్పటికప్పుడు వాళ్ళు పని కట్టుకొని చూసి వ్యవస్థను కాపాడే ప్రయత్నంలో పనిచేసే తప్ప ఇది ఆగదు. అప్పటి వరకు మనం ఏం చేసినా వాళ్ళు ఒకటే వర్గానికి పనిచేస్తారని పూర్తిగా దీని మీద మనకు అధ్యయనం అవుతున్నది. అంటే హిందూరు అనగానే హిందువులకు కంచుకోటగా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దాదాపు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీ ఉన్నాడు, డైనమిక్ ఎంపీగా మనం చెప్తా ఉంటాం. 1 వీక్ నుంచి ఇదంతా జరుగుతున్నా కూడా దీనిపైన రెస్పాండ్ కాకపోవడం అనేది కొంత బాధాకరం అని చెప్పుకోవాలా. సో మీ బీజేపీ నాయకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నా, మీ అధిష్టానానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నా దీనిపైన? వ్యవస్థ అన్ని రకాలుగా పనిచేస్తున్నది, ఎక్కడ కూడా నిర్వీర్యం లేదు. కాకపోతే వాళ్ళు మీడియా ముందుకు రావడానికి కానీ ఇంకేదైనా కానీ సమయానుకూలంగా పనిచేస్తున్నారు. వాళ్ళు పని చేయట్లేదని మీరు అనవద్దు. ఎన్ని టీంలు పనిచేయాలో గోరక్షకులు కానీ ఇంకా ఎలాంటి విషయాలైనా కానీ దేశ రక్షణలో కానీ గ్రౌండ్ వర్క్ ఎంత కావాలో అంత చేస్తున్నారు. చేస్తలేరు అనే క్వశ్చన్ మార్క్ అనేది మీరు పెట్టద్దు. వాళ్ళు ఉన్నారనే మేము ఇక్కడికి వచ్చామండి. ఇప్పుడు వాళ్ళు ఉన్నారనే, వాళ్ళ సపోర్ట్ ఉన్నారనే మేము ఇక్కడికి వచ్చాము. సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే శ్రీధర్ అన్న, యాక్చువల్లీ ఎవరైతే గోరక్షక్ వాళ్ళు కావచ్చు, లేకపోతే సనాతన హిందూ ధర్మం గురించి పోరాడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మా ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న మాట్లాడలేకపోతా ఉన్నారు, మా ధన్పాల్ సూర్యనారాయణ అన్న మాట్లాడలేకపోతా ఉన్నారు, ఫైర్ బ్రాండ్ అయినటువంటి పైడి రాకేష్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఎటుపోయారు అని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను మీకు ఈ క్వశ్చన్ అయితే వేయడం జరుగుతాం. అదే క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇచ్చాను కదండి. వాళ్ళ అనుచరులతో మేమే వచ్చాము, వాళ్ళు చెప్తేనే వస్తాం కదా, ఉంటుంది కదా. వాళ్ళకి అప్డేషన్ లేనిదైతే ఉండదు కదా. అలానే చెప్తున్నాను, వాళ్ళు చెప్తేనే మేము చేస్తాము. సో ఇంకా బురద జల్లాలంటే ఏదైనా అరవింద్ గారు కనపడతలే అంటారు, ధన్పాల్ సూర్యనారాయణ గారు కనపడతలే అంటారు. ఉన్నారు ఇప్పుడు ముగ్గురు మాకు ప్రాణ లీడర్స్గా అన్ని విధాల గోరక్షకు కానీ హిందూ ధర్మంలో కాపాడడం కానీ. ఇప్పుడు ఉన్నది మాకు నిజామాబాద్ నుంచి పత్రిక వహిస్తున్నటువంటి అరవింద్ ధర్మపురి గారు కానీ, ధన్పాల్ సూర్యనారాయణ గారు, పైడి రాకేష్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ అండదండలతోటే ఇక్కడ కార్యకర్తలందరూ బలంగా పనిచేస్తున్నారు. వాళ్ళ అభిప్రాయం లేకుండా వాళ్ళ సూచనలు కానీ ఏది కూడా గ్రౌండ్ లెవెల్ వర్క్ అనేది వాళ్ళ కార్యకర్తలుగా చెప్పినా చెప్పకుండా మా అండా వాళ్ళే. కాబట్టి ఖచ్చితంగా మేము ముందు ఉండి కార్యక్రమాలు చేస్తాము. వాళ్ళు వచ్చే టైం వాళ్ళు కూడా వస్తారు. గో అక్రమ రవాణా అయితే చాలామంది హిందూ సంఘాల నాయకులు, దాంతోపాటు గో రక్షక్ దళకి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే అడ్డుకోవడం జరుగుతూ ఉంది. అసలు ఈ గోవులకు సంబంధించి ఎవరు పరిరక్షించాలా, ఒకవేళ ఇట్లాంటి అక్రమ రవాణాని ఎవరు ఆపాలా, లేకపోతే ఎవరు కట్టడి చేయాలనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. మరి దీనిపైన పోలీస్ ఆఫీసర్సే మరి దీనిపైన నిఘా పెట్టాల్సిన అవసరం ఉందా, లేకపోతే చెక్ పోస్టులు దాదాపు ఇండియా వైడ్గా కూడా ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో కూడా మనకి పెద్ద పెద్ద చెక్ పోస్టులు ఉంటాయండి. సో చెక్ పోస్టులలో ఇదంతా కూడా ఎట్లా అంటే, ఒక చెక్ పోస్ట్ దాటి ఇడదానికి వస్తుందంటే ఎంత దారుణ పరిస్థితిలో ఉన్నాం అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. మామూలు పర్వంలో ఆ మోజులో పడి ఆ పైసాకు అలవాటు పడి ఇవాళ ఇట్లాంటి గోమాతల్ని కూడా మనం అమ్ముకునే పరిస్థితిలో ఉన్నాము. ఒక వెహికల్ మన చెక్ పోస్ట్ దాటిందంటే ఖచ్చితంగా మనం అమ్ముడిపోయినట్టే. సో సిగ్గు తెచ్చుకోవాలా ఖచ్చితంగా. దానిపైన ఖచ్చితంగా ఎవరైతే ఐపీఎస్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, దాంతోపాటు ఇది వెహికల్లో తీసుకొని వస్తున్నారు, దాంట్లో దాదాపు 20 నుంచి 25 ఆవులు 30 ఆవులు తీసుకోబోతా ఉన్నారు. ఓవర్ వెయిట్ పైన కూడా మనం మాట్లాడుకోవాలా. సో వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ని పట్టుకున్న తర్వాత ఆర్టీఓలు కావచ్చు, దాంతోపాటు ఎవరైతే అధికారులు ఉన్నారో మరి దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకున్నారో అనే దానిపైన కూడా మనం మాట్లాడాలి. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఇందూరుకి సంబంధించినటువంటి బీజేపీ లీడర్స్ అయితే ఉన్నారు, కొంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు. అన్న మీరు చెప్పండి, ఏమని వచ్చింది మీకు ఇన్ఫర్మేషన్? నిన్న సాయంత్రం మన గోసేవ చేసే మన అభ్యర్థి శివాజీ మరియు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ రాగానే వీళ్ళు చెక్క నుండి దాని వెనకాల వెళ్ళారు.
వెళ్ళిన తర్వాత వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అందులో ఆవులో ఉన్నాయని అనేసరికి ఆ వెహికల్ని ఆపబోతే ఆ వెహికల్ మనవాడి మీదకి యాక్సిడెంట్ చేయడానికి చూసేసి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళని ఏమన్నారంటే డైరెక్ట్ వీళ్ళకి ఎవరా కొయ్యడానికే తీసుకెళ్తున్నాము మీకు ఎవరు అనగానే వాళ్ళ ఇద్దరి మధ్యలో గొడవ జరగడం వల్ల ఒక అభ్యర్థి అంటే వెహికల్ అభ్యర్థికి షెడ్ చినిగిపోవడం జరిగింది. ఆపై ఆ వెహికల్ని తీసుకొచ్చి పోలీసులు రాగానే వెహికల్ని తీసుకొచ్చి మన పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టారండి. వాళ్ళపైన కేసు వేశారు. మరి వీళ్ళపైన కూడా కేసు వేశారట. సో ఆ మాట అనడం వల్లనే వీళ్ళు ఎదురుదాడి చేయడం జరిగింది అక్కడ. అదే విషయము మనం ఐపీఎస్ సార్తో కూడా మాట్లాడాము. సో వీళ్ళ మీద కేసు చేయడము, వాళ్ళ మీద ఓవర్లోడ్ కేసు కూడా చేశారండి. ఓవర్లోడ్ కేసు యాక్చువల్లీ 18 ఆవులు ఉన్నాయి ప్లస్ ఆ వెహికల్ సీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ యాజ్ పర్ ద నామ్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు సార్. ఓవర్లోడ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మొన్న కూడా మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి దాదాపు 25 ఆవుల్ని కూడా పట్టుకోవడం జరిగింది. సో ఇది మరొక ముందే ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్లు అంటే ఇట్లాంటి వెహికల్స్ మనకి ఇవాళ ఒకటి కనబడదు, కానీ కనబడని ఎన్ని ఉన్నాయి. సో ఎవరైతే ఈ వెహికల్స్ని పట్టుకునే విషయంలో పోలీసులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు, నిద్రపోతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఏంది అసలు అండి? ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ వెహికల్లో ఆవులు కూడా లేవు. ఎక్కడ పోయినా అని ప్రశ్నిస్తే కూడా దానికి క్వశ్చన్ మార్కే. ఈవెన్ ఐపీఎస్ సార్ కూడా క్వశ్చన్ మార్కే పెట్టాడు. అది ఇంకా ఇట్లాంటి సంఘటనలు మేమే ఒక 20-25 సంఘటనలు చూసామండి. తెల్లారి వెళ్ళంగానే ఆ ముస్లిమ్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళతో మాట్లాడుకుంటారు, ఏం మాట్లాడుకుంటారో తెలియదు. చూసేసరికి ఆవులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, అన్నీ వెళ్ళిపోతాయి. అన్న మీరు చెప్పండి, ఇక్కడికి యాజ్ అ పొలిటీషియన్గా ఒక బీజేపీ నాయకులుగా మీరు వచ్చినారు. సో ఎవరైతే మీ పైన భరోసాతో ఉన్నటువంటి వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి వచ్చారు. సో ఎవరైతే వెహికల్ నడిపే వాళ్ళు కావచ్చు, దాంట్లో క్లీనర్స్ కావచ్చు, వాళ్ళు అడ్డమైన సైన్స్ చేయడము లేకపోతే రెచ్చగొట్టినట్టు మాట్లాడడం ఇదంతా కూడా చేస్తున్నారు. కాబట్టే ఎవరైతే హిందువులు రెచ్చిపోయి కొడతా ఉన్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఆబ్వియస్లీ కొడతారు కూడా, ఎందుకంటే సామరస్యంగా మాట్లాడుకోవడం, లేకపోతే మీకు పర్ఫెక్ట్గా మీకు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి మీరు చూపించుకొని మీరు వెళ్ళిపోవడానికి దానికి ఏం ప్రాబ్లం లేదు. సో ఆపకపోవడం వల్ల ఇదంతా కూడా ప్రాబ్లం అయితే అవుతుంది. సో మీరు ఏం చెప్తారు దీని గురించి? ఎవరైతే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఎలాంటి గొడవలు ఉండవు. యాక్చువల్లీ పోలీసులు ఇట్లాంటి అక్రమ రవాణా గత వారం రోజులుగా మహారాష్ట్ర మీదుగా వస్తున్న వెహికల్స్ని అక్కడున్న చెక్ పోస్టులలో ఎప్పటికప్పుడు వాళ్ళు చూసుకుంటూ జెన్యున్గా ఉన్న వెహికల్స్ పంపించాలి. పర్మిషన్ లేకుండా ఉన్నదానికి వాళ్ళు అక్కడే బట్టి ఫైన్ వేయడము, దానికి సంబంధించిన శిక్ష చేయడము ఏదో వాళ్ళు చూడాల్సిన పనిని హిందూ గోరక్షక సేవా సమితి పిల్లలు వాళ్ళు సమాజంలో అన్ని పనులలో ముందుంటారు. ఎటు పోతే వాళ్ళు ముందుంటున్నారు కదా అని చెప్పేసి వాళ్ళ మీద ఎన్నో అబండాలు చేయడం జరుగుతుంది. ఈ అబండాల వల్ల వాళ్ళు సేవలో ఉండి కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకొని అధికారులు ఇవాళ మేము టౌన్కి వస్తే సిపి గారు స్ట్రిక్ట్ ఇంట్రడక్షన్స్ అనేటివి స్ట్రిక్ట్గా ప్రాబ్లం క్రియేట్ కాకముందు ఈ పరిస్థితులను బట్టి దాన్ని క్రియేట్ కాకుండా చూడాలి. అది స్ట్రిక్ట్లీ ఇంట్రడక్షన్స్ అంటే ఒక వర్గానికి పనిచేస్తున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఇది ఇంకొక విషయం ఏంటంటే, ఒక కుక్కను చంపితే అడిగే రోజుల్లో మనం ఉన్నాం. పవిత్రంగా భావించేటువంటి దాదాపు 130 కోట్ల మంది భారతీయులు అతి పవిత్రంగా భావించే గోమాతని ఇంత దారుణంగా అక్రమ గౌరవన చేసేసి వాడిని కొట్టడము ఇట్లాంటివి చేసిన తర్వాత ఏ హిందువు అయినా ఖచ్చితంగా రక్తం మారిపోవాల్సిందే. సో ధర్మరక్షణ కోసం ఇంత చేస్తూ ఉన్నారు. వీళ్ళపైన అక్రమ కేసులు పెట్టడం, భయపెట్టడం, ఇట్లాంటివి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? చాలా బాగా రేరు. ఇప్పుడు నిజామాబాద్లో నుంచి పడితే తెలంగాణ కానీ మొత్తం టోటల్ దేశం మీదుగా కుక్కల స్వైర విహారం నడుస్తుంది. ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఎంతోమంది పిల్లలు కుక్క కాటు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కుక్కల్ని నియంత్రణ చేసే ప్రయత్నంలో కూడా అధికారులు లేరు. కానీ ఆ పనిని వీళ్ళు సొంతగా కష్టపడి సేవకులు గోమాతని కాపాడాలనే ఉద్దేశంలో సేవా కార్యక్రమంలో పోతే వీళ్ళకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అధికార యంత్రాంగం అనేది పూర్తిగా వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. దీని మీద ఎప్పటికప్పుడు వాళ్ళు పని కట్టుకొని చూసి వ్యవస్థను కాపాడే ప్రయత్నంలో పనిచేసే తప్ప ఇది ఆగదు. అప్పటి వరకు మనం ఏం చేసినా వాళ్ళు ఒకటే వర్గానికి పనిచేస్తారని పూర్తిగా దీని మీద మనకు అధ్యయనం అవుతున్నది. అంటే హిందూరు అనగానే హిందువులకు కంచుకోటగా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దాదాపు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీ ఉన్నాడు, డైనమిక్ ఎంపీగా మనం చెప్తా ఉంటాం. 1 వీక్ నుంచి ఇదంతా జరుగుతున్నా కూడా దీనిపైన రెస్పాండ్ కాకపోవడం అనేది కొంత బాధాకరం అని చెప్పుకోవాలా. సో మీ బీజేపీ నాయకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నా, మీ అధిష్టానానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నా దీనిపైన? వ్యవస్థ అన్ని రకాలుగా పనిచేస్తున్నది, ఎక్కడ కూడా నిర్వీర్యం లేదు. కాకపోతే వాళ్ళు మీడియా ముందుకు రావడానికి కానీ ఇంకేదైనా కానీ సమయానుకూలంగా పనిచేస్తున్నారు. వాళ్ళు పని చేయట్లేదని మీరు అనవద్దు. ఎన్ని టీంలు పనిచేయాలో
గోరక్షకులు కానీ ఇంకా ఎలాంటి విషయాలైనా కానీ దేశ రక్షణలో కానీ గ్రౌండ్ వర్క్ ఎంత ఉన్నా అంత చేస్తున్నారు. చేస్తలేరు అనే క్వశ్చన్ మార్క్ అనేది మీరు పెట్టద్దు. వాళ్ళు ఉన్నారనే మేము ఇక్కడికి వచ్చామండి. ఇప్పుడు వాళ్ళు ఉన్నారనే వాళ్ళ సపోర్ట్ ఉన్నదనే మేము ఇక్కడికి వచ్చాము. సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే శ్రీధర్ అన్న యాక్చువల్లీ ఎవరైతే గోరక్షక్ వాళ్ళు కావచ్చు లేకపోతే సనాతన హిందూ ధర్మం గురించి పోరాడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మా ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న మాట్లాడలేకపోతా ఉన్నారు, మా ధన్పాల్ సూర్యనారాయణ అన్న మాట్లాడలేకపోతా ఉన్నారు, ఫైర్ బ్రాండ్ అయినటువంటి పైడి రాకేష్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఎటుపోయారు అని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను మీకు ఈ క్వశ్చన్ అయితే వేయడం జరుగుతుంది. అదే క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇచ్చాను కదండి. వాళ్ళ అనుచరులతో మేమే వచ్చాము, వాళ్ళు చెప్తేనే వస్తాం కదా, ఉంటుంది కదా. వాళ్ళకి అప్డేషన్ లేనిదైతే ఉండదు కదా. అలానే చెప్తున్నాను, వాళ్ళు చెప్తేనే మేము చేస్తాము. సో ఇంకా బురద జల్లాలంటే ఏదైనా అరవింద్ గారు కనపడతలే అంటారు, ధన్పాల్ సూర్యనారాయణ గారు కనపడతలే అంటారు. ఉన్నారు ఇప్పుడు ముగ్గురు మాకు ప్రాణ లీడర్స్గా అన్ని విధాల గోరక్షకు కానీ హిందూ ధర్మంలో కాపాడడం కానీ ఇప్పుడు ఉన్నది మాకు నిజామాబాద్ నుంచి పత్రిక వహిస్తున్నటువంటి అరవింద్ ధర్మపురి గారు కానీ ధన్పాల్ సూర్యనారాయణ గారు పైడి రాకేష్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ అండదండలతోటే ఇక్కడ కార్యకర్తలందరూ బలంగా పనిచేస్తున్నారు. వాళ్ళ అభిప్రాయం లేకుండా వాళ్ళ సూచనలు కానీ ఏది కూడా గ్రౌండ్ లెవెల్ వర్క్ అనేది వాళ్ళ కార్యకర్తలుగా చెప్పినా చెప్పకుండా మా అండా వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా మేము ముందు ఉండి కార్యక్రమాలు చేస్తాము. వాళ్ళు వచ్చే టైం వాళ్ళు కూడా వస్తారు. గో అక్రమ రవాణా అయితే చాలామంది హిందూ సంఘాల నాయకులు దాంతోపాటు గో రక్షక్ దళకి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే అడ్డుకోవడం జరుగుతూ ఉంది. అసలు ఈ గోవులకు సంబంధించి ఎవరు పరిరక్షించాలా, ఒకవేళ ఇట్లాంటి అక్రమ రవాణాని ఎవరు ఆపాలా లేకపోతే ఎవరు కట్టడి చేయాలనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. మరి దీనిపైన పోలీస్ ఆఫీసర్సే మరి దీనిపైన నిఘా పెట్టాల్సిన అవసరం ఉందా, లేకపోతే చెక్ పోస్టులు దాదాపు ఇండియా వైడ్గా కూడా ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో కూడా మనకి పెద్ద పెద్ద చెక్ పోస్టులు ఉంటాయండి. సో చెక్ పోస్టులలో ఇదంతా కూడా ఎట్లా అంటే ఒక చెక్ పోస్ట్ దాటి ఇడదానికి వస్తుందంటే ఎంత దారుణ పరిస్థితిలో ఉన్నాం అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. మామూలు పర్వంలో ఆ మోజులో పడి ఆ పైసాకు అలవాటు పడి ఇవాళ ఇట్లాంటి గోమాతల్ని కూడా మనం అమ్ముకునే పరిస్థితిలో ఉన్నాము. ఒక వెహికల్ మన చెక్ పోస్ట్ దాటిందంటే ఖచ్చితంగా మనం అమ్ముడిపోయినట్టే. సో సిగ్గు తెచ్చుకోవాలా ఖచ్చితంగా. దానిపైన ఖచ్చితంగా ఎవరైతే ఐపీఎస్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, దాంతోపాటు ఇది వెహికల్లో తీసుకొని వస్తున్నారు, దాంట్లో దాదాపు 20 నుంచి 25 ఆవులు 30 ఆవులు తీసుకోబోతా ఉన్నారు. ఓవర్ వెయిట్ పైన కూడా మనం మాట్లాడుకోవాలా. సో వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ని పట్టుకున్న తర్వాత ఆర్టీఓలు కావచ్చు, దాంతోపాటు ఎవరైతే అధికారులు ఉన్నారో వారు దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకున్నారో అనే దానిపైన కూడా మనం మాట్లాడాలి. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఇందూరుకి సంబంధించినటువంటి బీజేపీ లీడర్స్ అయితే ఉన్నారు, కొంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు. అన్న మీరు చెప్పండి, ఏమని వచ్చింది మీకు ఇన్ఫర్మేషన్? నిన్న సాయంత్రం మన గోసేవ చేసే మన అభ్యర్థి శివాజీ మరియు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ రాగానే వీళ్ళు చెక్క నుండి దాని వెనకాల వెళ్ళిన తర్వాత వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అందులో ఆవులో ఉన్నాయని అనేసరికి ఆ వెహికల్ని ఆపకపోతే ఆ వెహికల్ మనవాడి మీదకి యాక్సిడెంట్ చేయడానికి చూసేసి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళని ఏమన్నారంటే డైరెక్ట్ వీళ్ళకి ఎవరా కొయ్యడానికే తీసుకెళ్తున్నాము, మీకు ఎవరు రానగానే వాళ్ళ ఇద్దరి మధ్యలో గొడవ జరగడం వల్ల ఒక అభ్యర్థి అంటే వెహికల్ అభ్యర్థికి షెడ్ చినిగిపోవడం జరిగింది. ఆపై ఆ వెహికల్ని తీసుకొచ్చి పోలీసులు రాగానే వెహికల్ని తీసుకొచ్చి మన పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టారండి. వాళ్ళపైన కేసు వేశారు, మరి వీళ్ళపైన కూడా కేసు వేశారట. సో ఆ మాట అనడం వల్లనే వీళ్ళు ఎదురుదాడి చేయడం జరిగింది అక్కడ. అదే విషయము మనం ఐపీఎస్ సార్తో కూడా మాట్లాడాము. సో వీళ్ళ మీద కేసు చేయడము, వాళ్ళ మీద ఓవర్లోడ్ కేసు కూడా చేశారండి. ఓవర్లోడ్ కేసు యాక్చువల్లీ 18 ఆవులు ఉన్నాయి, ప్లస్ ఆ వెహికల్ సీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ యాజ్ పర్ ద నామ్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు సార్. ఓవర్లోడ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మొన్న కూడా మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి దాదాపు 25 ఆవుల్ని కూడా పట్టుకోవడం జరిగింది. సో ఇది మరొక ముందే ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్లు అంటే ఇట్లాంటి వెహికల్స్ మనకి ఇవాళ ఒకటి కనబడదు, కానీ కనబడని ఎన్ని ఉన్నాయి. సో ఎవరైతే ఈ వెహికల్స్ని పట్టుకునే విషయంలో పోలీసులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు, నిద్రపోతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఏంది అసలు అండి? ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ వెహికల్లో ఆవులు కూడా లేవు. ఎక్కడ పోయినా అని ప్రశ్నిస్తే కూడా దానికి క్వశ్చన్ మార్కే. ఈవెన్ ఐపీఎస్ సార్ కూడా క్వశ్చన్ మార్కే పెట్టాడు. అది ఇంకా ఇట్లాంటి సంఘటనలు మేమే ఒక 20-25 సంఘటనలు చూసామండి. తెల్లారి వెళ్ళంగానే ఆ ముస్లిమ్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళతో మాట్లాడుకుంటారు, ఏం మాట్లాడుకుంటారో తెలియదు. చూసేసరికి ఆవులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, అన్నీ వెళ్ళిపోతాయి.
అన్న మీరు చెప్పండి, ఇక్కడికి యాజ్ అ పొలిటీషియన్గా ఒక బీజేపీ నాయకులుగా మీరు వచ్చినారు. సో ఎవరైతే మీ పైన భరోసాతో ఉన్నటువంటి వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి వచ్చారు. సో ఎవరైతే వెహికల్ నడిపే వాళ్ళు కావచ్చు, దాంట్లో క్లీనర్స్ కావచ్చు, వాళ్ళు అడ్డమైన సైన్స్ చేయడము లేకపోతే రెచ్చగొట్టినట్టు మాట్లాడడం ఇదంతా కూడా చేస్తున్నారు. కాబట్టే ఎవరైతే హిందువులు రెచ్చిపోయి కొడతా ఉన్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఆబ్వియస్లీ కొడతారు కూడా, ఎందుకంటే సామరస్యంగా మాట్లాడుకోవడం, లేకపోతే మీకు పర్ఫెక్ట్గా మీకు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి మీరు చూపించుకొని మీరు వెళ్ళిపోవడానికి దానికి ఏం ప్రాబ్లం లేదు. సో ఆపకపోవడం వల్ల ఇదంతా కూడా ప్రాబ్లం అయితే అవుతుంది. సో మీరు ఏం చెప్తారు దీని గురించి? ఎవరైతే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఎలాంటి గొడవలు ఉండవు. యాక్చువల్లీ పోలీసులు ఇట్లాంటి అక్రమ రవాణా గత వారం రోజులుగా మహారాష్ట్ర మీదుగా వస్తున్న వెహికల్స్ని అక్కడున్న చెక్ పోస్టులలో ఎప్పటికప్పుడు వాళ్ళు చూసుకుంటూ జెన్యున్గా ఉన్న వెహికల్స్ పంపించాలి. పర్మిషన్ లేకుండా ఉన్నదానికి వాళ్ళు అక్కడే బట్టి ఫైన్ వేయడమో దానికి సంబంధించిన శిక్ష చేయడమో ఏదో వాళ్ళు చూడాల్సిన పనిని హిందూ గోరక్షక సేవా సమితి పిల్లలు వాళ్ళు సమాజంలో అన్ని పనులలో ముందుంటారు. ఎటు పోతే వాళ్ళు ముందుంటున్నారు కదా అని చెప్పేసి వాళ్ళ మీద ఎన్నో అబండాలు చేయడం జరుగుతుంది. ఈ అబండాల వల్ల వాళ్ళు సేవలో ఉండి కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. దీన్ని తీసుకొని అధికారులు ఇవాళ మేము టౌన్కి వస్తే సిపి గారు స్ట్రిక్ట్ ఇంట్రడక్షన్స్ అనేటివి స్ట్రిక్ట్గా ప్రాబ్లం క్రియేట్ కాకముందు ఈ పరిస్థితులను బట్టి దాన్ని క్రియేట్ కాకుండా చూడాలి. అది స్ట్రిక్ట్లీ ఇంట్రడక్షన్స్ అంటే ఒక వర్గానికి పనిచేస్తున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఇది ఇంకొక విషయం ఏంటంటే, ఒక కుక్కను చంపితే అడిగే రోజుల్లో మనం ఉన్నాం. పవిత్రంగా భావించేటువంటి దాదాపు 130 కోట్ల మంది భారతీయులు అతి పవిత్రంగా భావించే గోమాతని ఇంత దారుణంగా అక్రమ గౌరవన చేసేసి వాడిని కొట్టడము ఇట్లాంటివి చేసిన తర్వాత ఏ హిందువు అయినా ఖచ్చితంగా రక్తం మరిపోవాల్సిందే. సో ధర్మరక్షణ కోసం ఇంత చేస్తూ ఉన్నారు. వీళ్ళపైన అక్రమ కేసులు పెట్టడం, భయపెట్టడం, ఇట్లాంటివి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? చాలా బాగా రేరు. ఇప్పుడు నిజామాబాద్లో నుంచి పడితే తెలంగాణ కానీ మొత్తం టోటల్ దేశం మీదుగా కుక్కల స్వైర విహారం నడుస్తుంది. ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఎంతోమంది పిల్లలు కుక్క కాటు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కుక్కల్ని నియంత్రణ చేసే ప్రయత్నంలో కూడా అధికారులు లేరు. కానీ ఆ పనిని వీళ్ళు సొంతగా కష్టపడి సేవకులు గోమాతని కాపాడాలనే ఉద్దేశంలో సేవా కార్యక్రమంలో పోతే వీళ్ళకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అధికార యంత్రాంగం అనేది పూర్తిగా వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. దీని మీద ఎప్పటికప్పుడు వాళ్ళు పని కట్టుకొని చూసి వ్యవస్థను కాపాడే ప్రయత్నంలో పనిచేసే తప్ప ఇది ఆగదు. అప్పటి వరకు మనం ఏం చేసినా వాళ్ళు ఒకటే వర్గానికి పనిచేస్తారని పూర్తిగా దీని మీద మనకు అధ్యయనం అవుతున్నది. అంటే హిందూరు అనగానే హిందువులకు కంచుకోటగా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దాదాపు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీ ఉన్నాడు, డైనమిక్ ఎంపీగా మనం చెప్తా ఉంటాం. 1 వీక్ నుంచి ఇదంతా జరుగుతున్నా కూడా దీనిపైన రెస్పాండ్ కాకపోవడం అనేది కొంత బాధాకరం అని చెప్పుకోవాలా. సో మీ బీజేపీ నాయకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నా, మీ అధిష్టానానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నా దీనిపైన? వ్యవస్థ అన్ని రకాలుగా పనిచేస్తున్నది, ఎక్కడ కూడా నిర్వీర్యం లేదు. కాకపోతే వాళ్ళు మీడియా ముందుకు రావడానికి కానీ ఇంకేదైనా కానీ సమయానుకూలంగా పనిచేస్తున్నారు. వాళ్ళు పని చేయట్లేదని మీరు అనవద్దు. ఎన్ని టీంలు పనిచేయాలో గోరక్షకులు కానీ ఇంకా ఎలాంటి విషయాలైనా కానీ దేశ రక్షణలో కానీ గ్రౌండ్ వర్క్ ఎంత కావాలో అంత చేస్తున్నారు. చేస్తలేరు అనే క్వశ్చన్ మార్క్ అనేది మీరు పెట్టద్దు. వాళ్ళు ఉన్నారనే మేము ఇక్కడికి వచ్చామండి. ఇప్పుడు వాళ్ళు ఉన్నారనే, వాళ్ళ సపోర్ట్ ఉన్నదనే మేము ఇక్కడికి వచ్చాము. సో చాలా మంది ఏమనుకుంటారంటే శ్రీధర్ అన్న, యాక్చువల్లీ ఎవరైతే గోరక్షక్ వాళ్ళు కావచ్చు లేకపోతే సనాతన హిందూ ధర్మం గురించి పోరాడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మా ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న మాట్లాడలేకపోతా ఉన్నారు, మా ధన్పాల్ సూర్యనారాయణ అన్న మాట్లాడలేకపోతా ఉన్నారు, ఫైర్ బ్రాండ్ అయినటువంటి పైడి రాకేష్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఎటుపోయారు అని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి యాజ్ అ జర్నలిస్ట్గా నేను మీకు ఈ క్వశ్చన్ అయితే వేయడం జరుగుతుంది. అదే క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇచ్చాను కదండి. వాళ్ళ అనుచరులతో మేమే వచ్చాము, వాళ్ళు చెప్తేనే వస్తాం కదా, ఉంటుంది కదా. వాళ్ళకి అప్డేషన్ లేనిదైతే ఉండదు కదా. అలానే చెప్తున్నాను, వాళ్ళు చెప్తేనే మేము చేస్తాము. సో ఇంకా బురద జల్లాలంటే ఏదైనా అరవింద్ గారు కనపడతలే అంటారు, ధన్పాల్ సూర్యనారాయణ గారు కనపడతలే అంటారు. ఉన్నారు ఇప్పుడు ముగ్గురు మాకు ప్రాణ లీడర్స్గా అన్ని విధాల గోరక్షకు కానీ హిందూ ధర్మంలో కాపాడడం కానీ ఇప్పుడు ఉన్నది మాకు నిజామాబాద్ నుంచి పత్రిక వహిస్తున్నటువంటి అరవింద్ ధర్మపురి గారు కానీ ధన్పాల్ సూర్యనారాయణ గారు, పైడి రాకేష్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ అండదండలతోటే ఇక్కడ కార్యకర్తలందరూ బలంగా పనిచేస్తున్నారు. వాళ్ళ అభిప్రాయం లేకుండా వాళ్ళ సూచనలు కానీ ఏది కూడా గ్రౌండ్ లెవెల్ వర్క్ అనేది వాళ్ళ కార్యకర్తలుగా చెప్పినా చెప్పకుండా మా అండా దండ వాళ్ళే. కాబట్టి ఖచ్చితంగా మేము ముందు ఉండి కార్యక్రమాలు చేస్తాము. వాళ్ళు వచ్చే టైం వాళ్ళు కూడా వస్తారు.
గో అక్రమ రవాణా అయితే చాలామంది హిందూ సంఘాల నాయకులు దాంతోపాటు గో రక్షక్ దళకి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే అడ్డుకోవడం జరుగుతూ ఉంది. అసలు ఈ గోవులకు సంబంధించి ఎవరు పరిరక్షించాలా, ఒకవేళ ఇట్లాంటి అక్రమ రవాణాని ఎవరు ఆపాలా లేకపోతే ఎవరు కట్టడి చేయాలనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. మరి దీనిపైన పోలీస్ ఆఫీసర్సే మరి దీనిపైన నిఘా పెట్టాల్సిన అవసరం ఉందా, లేకపోతే చెక్ పోస్టులు దాదాపు ఇండియా వైడ్గా కూడా ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో కూడా మనకి పెద్ద పెద్ద చెక్ పోస్టులు ఉంటాయండి. సో చెక్ పోస్టులలో ఇదంతా కూడా ఎట్లా అంటే ఒక చెక్ పోస్ట్ దాటి ఇడదానికి వస్తుందంటే ఎంత దారుణ పరిస్థితిలో ఉన్నాం అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. మామూలు పర్వంలో ఆ మోజులో పడి ఆ పైసాకు అలవాటు పడి ఇవాళ ఇట్లాంటి గోమాతల్ని కూడా మనం అమ్ముకునే పరిస్థితిలో ఉన్నాము. ఒక వెహికల్ మన చెక్ పోస్ట్ దాటిందంటే ఖచ్చితంగా మనం అమ్ముడిపోయినట్టే. సో సిగ్గు తెచ్చుకోవాలా ఖచ్చితంగా. దానిపైన ఖచ్చితంగా ఎవరైతే ఐపీఎస్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, దాంతోపాటు ఇది వెహికల్లో తీసుకొని వస్తున్నారు, దాంట్లో దాదాపు 20 నుంచి 25 ఆవులు 30 ఆవులు తీసుకోబోతా ఉన్నారు. ఓవర్ వెయిట్ పైన కూడా మనం మాట్లాడుకోవాలా. సో వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ని పట్టుకున్న తర్వాత ఆర్టీఓలు కావచ్చు, దాంతోపాటు ఎవరైతే అధికారులు ఉన్నారో మరి దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకున్నారో అనే దానిపైన కూడా మనం మాట్లాడాలి. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఇందూరుకి సంబంధించినటువంటి బీజేపీ లీడర్స్ అయితే ఉన్నారు, కొంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు. అన్న మీరు చెప్పండి, ఏమని వచ్చింది మీకు ఇన్ఫర్మేషన్? నిన్న సాయంత్రం మన గోసేవ చేసే మన అభ్యర్థి శివాజీ మరియు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ రాగానే వీళ్ళు చెక్క నుండి దాని వెనకాల వెళ్ళిన తర్వాత వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అందులో ఆవులో ఉన్నాయని అనేసరికి ఆ వెహికల్ని ఆపబోతే ఆ వెహికల్ మనవాడి మీదకి యాక్సిడెంట్ చేయడానికి చూసేసి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళని ఏమన్నారంటే డైరెక్ట్ వీళ్ళకి కొయ్యడానికి తీసుకెళ్తున్నాము, మీకు ఎవరు అనగానే వాళ్ళ ఇద్దరి మధ్యలో గొడవ జరగడం వల్ల ఒక అభ్యర్థి అంటే వెహికల్ అభ్యర్థికి షెడ్ చినిగిపోవడం జరిగింది. ఆపై ఆ వెహికల్ని తీసుకొచ్చి పోలీసు రాగానే వెహికల్ని తీసుకొచ్చి మన పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టారండి. వాళ్ళపైన కేసు వేశారు, మరి వీళ్ళపైన కూడా కేసు వేశారట. సో ఆ మాట అనడం వల్లనే వీళ్ళు ఎదురుదాడి చేయడం జరిగింది అక్కడ. అదే విషయము మనం ఐపీఎస్ సార్తో కూడా మాట్లాడాము. సో వీళ్ళ మీద కేసు చేయడము, వాళ్ళ మీద ఓవర్లోడ్ కేసు కూడా చేశారండి. ఓవర్లోడ్ కేసు యాక్చువల్లీ 18 ఆవులు ఉన్నాయి, ప్లస్ ఆ వెహికల్ సీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ యాజ్ పర్ ద నార్మ్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు సార్. ఓవర్లోడ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మొన్న కూడా మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి దాదాపు 25 ఆవుల్ని కూడా పట్టుకోవడం జరిగింది. సో ఇది మరొక ముందే ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్లు అంటే ఇట్లాంటి వెహికల్స్ మనకి ఇవాళ ఒకటి కనబడదు, కానీ కనబడని ఎన్ని ఉన్నాయి. సో ఎవరైతే ఈ వెహికల్స్ని పట్టుకునే విషయంలో పోలీసులు ఎందుకు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు, నిద్రపోతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఏంది అసలు అండి? ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ వెహికల్లో ఆవులు కూడా లేవు. ఎక్కడ పోయినా అని ప్రశ్నిస్తే కూడా దానికి క్వశ్చన్ మార్కే. ఈవెన్ ఐపీఎస్ఆర్ కూడా క్వశ్చన్ మార్కే పెట్టాడు. అది ఇంకా ఇట్లాంటి సంఘటనలు మేమే ఒక 20-25 సంఘటనలు చూసామండి. తెల్లారి వెళ్ళంగానే ఆ ముస్లిమ్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళతో మాట్లాడుకుంటారు, ఏం మాట్లాడుకుంటారో తెలియదు. చూసేసరికి ఆవులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, అన్నీ వెళ్ళిపోతాయి. అన్న మీరు చెప్పండి, ఇక్కడికి యాజ్ అ పొలిటీషియన్గా ఒక బీజేపీ నాయకులుగా మీరు వచ్చినారు. సో ఎవరైతే మీ పైన భరోసాతో ఉన్నటువంటి వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి వచ్చారు. సో ఎవరైతే వెహికల్ నడిపే వాళ్ళు కావచ్చు, దాంట్లో క్లీనర్స్ కావచ్చు, వాళ్ళు అడ్డమైన సైన్స్ చేయడము లేకపోతే రెచ్చగొట్టినట్టు మాట్లాడడం ఇదంతా కూడా చేస్తున్నారు. కాబట్టే ఎవరైతే హిందువులు రెచ్చిపోయి కొడతా ఉన్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఆబ్వియస్లీ కొడతారు కూడా, ఎందుకంటే సామరస్యంగా మాట్లాడుకోవడం, లేకపోతే మీకు పర్ఫెక్ట్గా మీకు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి మీరు చూపించుకొని మీరు వెళ్ళిపోవడానికి దానికి ఏం ప్రాబ్లం లేదు. సో ఆపకపోవడం వల్ల ఇదంతా కూడా ప్రాబ్లం అయితే అవుతుంది. సో మీరు ఏం చెప్తారు దీని గురించి? ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఎలాంటి గొడవలు ఉండవు. యాక్చువల్లీ పోలీసులు ఇట్లాంటి అక్రమ రవాణా గత వారం రోజులుగా మహారాష్ట్ర మీదుగా వస్తున్న వెహికల్స్ని అక్కడున్న చెక్ పోస్టులలో ఎప్పటికప్పుడు వాళ్ళు చూసుకుంటూ జెన్యున్గా ఉన్న వెహికల్స్ పంపించాలి. పర్మిషన్ లేకుండా ఉన్నదానికి వాళ్ళు అక్కడే బట్టి ఫైన్ వేయడమో దానికి సంబంధించిన శిక్ష చేయడమో ఏదో వాళ్ళు చూడాల్సిన పనిని హిందూ గోరక్షక సేవా సమితి పిల్లలు వాళ్ళు సమాజంలో అన్ని పనులలో ముందుంటారు. ఎటు పోతే వాళ్ళు ముందుంటున్నారు కదా అని చెప్పేసి వాళ్ళ మీద ఎన్నో అబండాలు చేయడం జరుగుతుంది. ఈ అబండాల వల్ల వాళ్ళు సేవలో ఉండి కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకొని అధికారులు ఇవాళ మేము టౌన్కి వస్తే సిపి గారు స్ట్రిక్ట్ ఇంట్రడక్షన్స్ అనేటివి స్ట్రిక్ట్గా ప్రాబ్లం క్రియేట్ కాకముందు ఈ పరిస్థితులను బట్టి దాన్ని క్రియేట్ కాకుండా చూడాలి. అది స్ట్రిక్ట్లీ ఇంట్రడక్షన్స్ అంటే
ఒక వర్గానికి పనిచేస్తున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఇది ఇంకొక విషయం ఏంటంటే, ఒక కుక్కను చంపితే అడిగే రోజుల్లో మనం ఉన్నాం. పవిత్రంగా భావించేటువంటి దాదాపు 130 కోట్ల మంది భారతీయులు అతి పవిత్రంగా భావించే గోమాతని ఇంత దారుణంగా అక్రమ గౌరవన చేసేసి వాడిని కొట్టడము ఇట్లాంటివి చేసిన తర్వాత ఏ హిందువు అయినా ఖచ్చితంగా రక్తం మారిపోవాల్సిందే. సో ధర్మరక్షణ కోసం ఇంత చేస్తూ ఉన్నారు. వీళ్ళపైన అక్రమ కేసులు పెట్టడం, భయపెట్టడం, ఇట్లాంటివి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఎస్, చాలా బాగా రేరు. ఇప్పుడు నిజామాబాద్లో నుంచి పడితే తెలంగాణ కానీ మొత్తం టోటల్ దేశం మీదుగా కుక్కల స్వైర విహారం నడుస్తుంది. ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఎంతోమంది పిల్లలు కుక్క కాటు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కుక్కల్ని నియంత్రణ చేసే ప్రయత్నంలో కూడా అధికారులు లేరు. కానీ ఆ పనిని వీళ్ళు సొంతగా కష్టపడి సేవకులు గోమాతని కాపాడాలనే ఉద్దేశంలో సేవా కార్యక్రమంలో పోతే వీళ్ళకు ఎదురు దెబ్బలు తగులుతుంది. అధికార యంత్రాంగం అనేది పూర్తిగా వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. దీని మీద ఎప్పటికప్పుడు వాళ్ళు పని కట్టుకొని చూసి వ్యవస్థను కాపాడే ప్రయత్నంలో పనిచేసే తప్ప ఇది ఆగదు. అప్పటి వరకు మనం ఏం చేసినా వాళ్ళు ఒకటే వర్గానికి పనిచేస్తారని పూర్తిగా దీని మీద మనకు అధ్యయనం అవుతున్నది. అంటే హిందూరు అనగానే హిందువులకు కంచుకోటగా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దాదాపు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీ ఉన్నాడు, డైనమిక్ ఎంపీగా మనం చెప్తా ఉంటాం. 1 వీక్ నుంచి ఇదంతా జరుగుతున్నా కూడా దీనిపైన రెస్పాండ్ కాకపోవడం అనేది కొంత బాధాకరం అని చెప్పుకోవాలా. సో మీ బీజేపీ నాయకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నా, మీ అధిష్టానానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నా దీనిపైన? వ్యవస్థ అన్ని రకాలుగా పనిచేస్తున్నది, ఎక్కడ కూడా నిర్వీర్యం లేదు. కాకపోతే వాళ్ళు మీడియా ముందుకు రావడానికి కానీ ఇంకేదైనా కానీ సమయానుకూలంగా పనిచేస్తున్నారు. వాళ్ళు పని చేయట్లేదని మీరు అనవద్దు. ఎన్ని టీంలు పనిచేయాలో గోరక్షకులు కానీ ఇంకా ఎలాంటి విషయాలైనా కానీ దేశ రక్షణలో కానీ గ్రౌండ్ వర్క్ ఎంత కావాలో అంత చేస్తున్నారు. చేస్తలేరు అనే క్వశ్చన్ మార్క్ అనేది మీరు పెట్టద్దు. వాళ్ళు ఉన్నారనే మేము ఇక్కడికి వచ్చామండి. ఇప్పుడు వాళ్ళు ఉన్నారనే, వాళ్ళ సపోర్ట్ ఉన్నదనే మేము ఇక్కడికి వచ్చాము. సో చాలా మంది ఏమనుకున్నారంటే శ్రీధర్ అన్న, యాక్చువల్లీ ఎవరైతే గోరక్షక్ వాళ్ళు కావచ్చు, లేకపోతే సనాతన హిందూ ధర్మం గురించి పోరాడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మా ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న మాట్లాడలేకపోతా ఉన్నారు, మా ధన్పాల్ సూర్యనారాయణ అన్న మాట్లాడలేకపోతా ఉన్నారు, ఫైర్ బ్రాండ్ అయినటువంటి పైడి రాకేష్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఎటుపోయారు అని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను మీకు ఈ క్వశ్చన్ అయితే వేయడం జరుగుతుంది. అదే క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇచ్చాను కదండి. వాళ్ళ అనుచరులతో మేమే వచ్చాము, వాళ్ళు చెప్తేనే వస్తాం కదా, ఉంటుంది కదా. వాళ్ళకి అప్డేషన్ లేనిదైతే ఉండదు కదా. అలానే చెప్తున్నాను, వాళ్ళు చెప్తేనే మేము చేస్తాము. సో ఇంకా బురద జల్లాలంటే ఏదైనా అరవింద్ గారు కనపడతలే అంటారు, ధన్పాల్ సూర్యనారాయణ గారు కనపడతలే అంటారు. ఉన్నారు ఇప్పుడు ముగ్గురు మాకు ప్రాణ లీడర్స్గా అన్ని విధాల గోరక్షకు కానీ హిందూ ధర్మంలో కాపాడడం కానీ. ఇప్పుడు ఉన్నది మాకు నిజామాబాద్ నుంచి పత్రిక వహిస్తున్నటువంటి అరవింద్ ధర్మపురి గారు కానీ, ధన్పాల్ సూర్యనారాయణ గారు, పైడి రాకేష్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ అండదండలతోటే ఇక్కడ కార్యకర్తలందరూ బలంగా పనిచేస్తున్నారు. వాళ్ళ అభిప్రాయం లేకుండా వాళ్ళ సూచనలు కానీ ఏది కూడా గ్రౌండ్ లెవెల్ వర్క్ అనేది వాళ్ళ కార్యకర్తలుగా చెప్పినా చెప్పకుండా మా అండా దండ వాళ్ళే. కాబట్టి ఖచ్చితంగా మేము ముందు ఉండి కార్యక్రమాలు చేస్తాము. వాళ్ళు వచ్చే టైం వాళ్ళు కూడా వస్తారు.